ప్రైజ్ దలాడండి. అందరికీ వందనాలు. యేసుతో నడవండి ఉదయకాలమే ప్రోగ్రాంకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతిస్తున్నాము. 5వ కీర్తనను మనం ఈరోజు ధ్యానించుకుందాము. ప్రధాన గాయకునికి పిల్లన గ్రోవితో పాడదగిన కీర్తన దావీదు కీర్తన. ఈ కీర్తనలో దావీదు కీర్తనకారుడు మరి ఏ విషయాన్ని చెప్తున్నారంటే తన శ్రమ గుండా, కష్టము గుండా, మరి ఉపద్రవం గుండా వెళ్ళినప్పుడు దేవుడికి మొరపెట్టే విధానం, దేవుడికి ప్రార్థించే విధానము, తన శత్రువుల విషయంలో ప్రార్థిస్తున్న విధానము, దేవుని యొక్క కృపను గురించి మరి ఇందులో స్పష్టంగా ఈ కీర్తనలో వివరించడం జరిగింది. యెహోవా నా మాటలు చెవినబెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. అంటున్నాడు, ప్రభువా నా మాటలు చెవినబెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము. అంటే నేను ప్రార్థించినప్పుడు, అంటే ధ్యానం చేసినప్పుడు ఆ ధ్యానాన్ని లక్ష్యం చేయము ప్రభువా. నా మాటలు ప్రార్థనలో నేను మాట్లాడే మాటలను చెవినబెట్టమంటే, మనం ఒక విషయాన్ని ఇతరులకు చెప్పినప్పుడు అవి విని వెంటనే వాళ్ళు మర్చిపోతారు. అలా కాకుండా నేను మాట్లాడిన ప్రార్థనలు, ఆ మాటలను నీవు చెవినబెట్టుము అంటే దాన్ని మనసులోకి తీసుకో ప్రభువా. ధ్యానం మీద లక్ష్యం ఉంచుము, నా రాజా, నా దేవ, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. అంటే ఎంతో ఆర్తధ్వని, అంటే ఎంతో వేదనకరమైన పరిస్థితిలో నా ప్రార్థనను, నా ఆర్తధ్వని ఆలకించుమని ప్రార్థిస్తున్నాడు. ప్రతి ఉదయమున నా కంఠస్వరం నీకు వినపడుతుంది, ప్రతి ప్రార్థన నేను ఉదయాన్నే సిద్ధం చేసి కాచుకుంటాను ప్రభువా అంటున్నాడు. అంటే దావీదు కీర్తనకారుడు తన ప్రార్థనను సిద్ధం చేసి కాచుకొని ప్రతి ఉదయమే దేవుని యొద్ద తన కంఠస్వరము పరమునకు వినబడులాగా ప్రార్థించడం అనేది జరుగుతుంది. నీవు నేను కూడా ఉదయమే ప్రార్థించడం, మన కంఠస్వరం దేవుడికి వినపడాలి. ప్రతిరోజు మనం ప్రార్థనను సిద్ధం చేసి కాచుకొని దేవుని యొద్ద ప్రార్థించడం ఎంతైనా మేలు. ఎంతో వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా దేవా, నా రాజా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థిస్తున్నానని వేడుకుంటున్నాడు. ఇలాంటి స్థితిగతుల్లో గుండా ఉన్నప్పుడు మనం ప్రార్థించడం నేర్చుకోవాలి. అంతేకాదు తన శత్రువుల విషయంలో 4-5 వచనాలు చూసుకున్నట్లయితే, నువ్వు దుష్టత్వం చూసి ఆనందించే దేవుడు కాదు, చెడుతనమున యుద్ధ చోటు లేదు, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపం చేయవారందరూ నీకు అసహ్యులు, అబద్ధముడు వారిని నువ్వు నశింపజేయదువు, కపటము చూపి నరహత్య జరిగించేవారు యెహోవాకు అసహ్యులు. అంటే ఇక్కడ తన శత్రువులైతే కానీ, దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళైతే కానీ, దేవుని దేవుడికి వ్యతిరేక స్వభావం కలిగి, అంటే దుష్టత్వంతో నింపబడితే అలాంటి వ్యక్తులను చూసి దేవుడు ఆనందించేవారు కాదు. చెడుతనంతో బ్రతికేవారు ఆయన వద్ద చోటు లేదు. అంతేకాదు డాంబికులు, అంటే ఆయన సన్నిధిలో దీనత్వం కలిగి, తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. డంబముగా ఉంటే ఆయన సన్నిధిలో నిలవలేదు. పాపం చేయవారందరూ ప్రభుకి అసహ్యులు. అంటే పాపమును ఆశ్రయించుకుంటారు ప్రభు, కానీ పాపిని కాదు. అంతేకాదు అబద్ధము ఆడే వారు నశింపజేస్తాడు. అంటే అబద్ధికులందరూ నశింపజేస్తారు. అంటే అబద్ధమాతో బ్రతుకుతూ, అబద్ధంలో జీవిస్తూ, అబద్ధంగా జీవించినప్పుడు ఏమవుతుంది, నశింపజేయుదు. అంటే అలాంటి వారు దేవుని యొక్క ఉగ్రత శిక్షకు కారకులుగా మారుతారు. కాబట్టి కపటము చూపి నరహత్య జరిగించేవారు యెహోవాకు అసహ్యులు. కపటంగా జీవించేవారు, యథార్థత లేని వారు, ఇతరులను కపటంగా మాటలతో గాయపరచడము కానీ, ఇక్కడ దావీదైతే నిజంగా తన శత్రువుల విషయంలో తనని తరుముతున్న సమయంలో, తనని చంపాలని చూస్తూ ఉన్న సమయంలో కూడా దేవుడికి మొరపెడుతున్నారు. అంటే కపటముగా దావీదును చంపాలనుకున్న అలాంటి వ్యక్తులు నీకు అసహ్యులు ప్రభు అంటున్నాడు. దావీదు చెప్తున్నాడు, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించుదును. అంటే నీ కృపను బట్టి, నీ కృప యొక్క అతిశయతను బట్టి నీ మందిరంలో ప్రవేశిస్తాను. నీ ఎడల భయభక్తులు కలిగి పరిశుద్ధాలయం దిక్కు చూసి నమస్కరించుదును. అంటే దేవుని యందు భయము మరియు భక్తి కలిగి ఆయన యొక్క కృప చేత మందిరంలో ప్రవేశిస్తాను, పరిశుద్ధాలయంలో ప్రవేశిస్తానని చెప్తున్నారు. దేవుని యొక్క సావాసానికి దావీదు వెళ్ళడం అనేది జరుగుతుంది. అంతేకాదు అంటున్నారు, యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము, నీ మార్గం నాకు స్పష్టంగా కనపరచుము. ఇక్కడ శత్రువులు చుట్టుముట్టినప్పుడు, విపత్కరమైన పరిస్థితుల గుండా దావీదు వెళ్ళవలసి వచ్చినప్పుడు అంటున్నారు, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి
అరే ప్రభువా! నీ నిత్యానుసారంగా, నీ ఇష్టానుసారంగా ఎలా నడవాలో నాకు నేర్పుము ప్రభువా! నీ మార్గము నాకు స్పష్టంగా కనపరచు. అంటే ఈ ఈ స్థితిగతుల్లో మరి నేను ఎలా నడవాలి? ఏ మార్గము గుండా నడవాలి? స్పష్టంగా నాకు తెలియపరచము. అవును. శత్రువులు మన చుట్టూ ఉన్నప్పుడు మనము మన సొంత జ్ఞానమును బట్టి కాకుండా దేవుని యొద్ద ప్రార్థించి మరి ముందుకు వెళ్ళడం మనకెంతో క్షేమకరం. అంతే కాదు మరి వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగం నాశనకరమైన గుంట. వారి కంఠము తెరిచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా! వారు నీ మీద తిరగబడి ఉన్నారు. అంటే ఇక్కడ శత్రువుల విషయంలో దావీదు చుట్టూ ఉన్న శత్రువులు ఎలాంటి వారంటే వారి నోట యథార్థత లేదు. వారి యొక్క అంతరంగం నాశనకరమైన గుంట అంటే మరి యథార్థత లేకుంటే యథార్థత అంటే ఉన్నది ఉన్నట్టుగా బ్రతకడము. యథార్థత లేకుండా అంతరంగంలో మరి ఎంతో మరి మస్టును పెట్టుకొని మరి నాశనకరమైన గుంటలాగా వారి జీవితము. తెరిచిన సమాధిలాగా మరి సమాధి తెరవబడితే ఎంతో మరి భయంకరమైన కంపు వాసన అనేది మరి వారు నాలుకలతో ఇచ్చకములాడుదురు. అంటే వాళ్ళ నాలుక కూడా కపటముతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు మరి ఇలాంటి వ్యక్తులు మరి నా మీద కాదు ప్రభా దేవా నీ మీద తిరగబడి ఉన్నారు. అంటే ఇంత పాపంలో జీవిస్తున్నారు. మరి దావీదు చుట్టూ ఉన్న ప్రజలు ఇంత దుష్టత్వంలో మరి దావీదు చుట్టూ ఉన్న ప్రజలు దుష్టత్వంలో, చెడుతనంతో, పాపముతో, అబద్ధముతో, కపటముతో, యథార్థత లేకుండా ఇచ్చుకమ్మలాడుతూ జీవిస్తున్నారంటే వీళ్ళందరూ ప్రభుకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు. కాబట్టి అంటున్నారు మరి దావీదు మరి వారు ప్రభువా వారిని దృష్టించుము. మరి వారి యొక్క దోషమును బట్టి వారిని వెలివేయము ప్రభు అంటున్నారు. అంటే మరి ఇక్కడ దావీదు దేవుని యొక్క కృప కోసము మరి ఇక్కడ దావీదు తన యొక్క స్థితి, తన వేదనకరమైన పరిస్థితి గుండా దేవుడికి తెలియజేస్తూ, ప్రార్థిస్తూ తన శత్రువులను మరి ప్రతీకారం తీర్చుకోమని ప్రభు యొద్ద పెడుతున్నారు. నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడదువు గనుక వారు నిత్యము ఆనందధ్వనించెదరు. నిన్నెవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళందరూ సంతోషిస్తారు ప్రభా! ఎందుకంటే వారు నువ్వు కాపాడుతావు కాబట్టి నిత్యముని ఎందుకంటే నువ్వు వారిని కాపాడుతావు కాబట్టి నిత్యము వారు ఆనందాన్ని చేదురు. అంటే మరి దావీదుకు తెలుసు శత్రువులు చుట్టుముట్టినప్పుడు ప్రభు యొక్క పాదాల యొద్ద మరి దాగినప్పుడు ప్రభు కాపాడుతారని, క్షమిస్తారని, మరి మరి మార్గము చూపించి నడిపిస్తారని దావీదుకు తెలుసు కాబట్టి ఎంతోమంది శత్రువులు చుట్టుముట్టిన దావీదు మాత్రం దేవుని యొద్ద మరి ఇలాంటి అపాయకరమైన పరిస్థితులు వచ్చిన దేవుని యొద్ద ప్రార్థిస్తూ దేవుని యొద్ద పాదాల యొద్ద మరి కనిపెడుతూ ముందుకు వెళ్ళారు. అంతేకాదు నీతిమంతులను ఆశీర్వదిస్తావు కాబట్టి ప్రభువా కేడంతో కప్పినట్లు వారితో దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గురించి ఉత్సాహించుదురు. అంటే ఎవరైతే నిన్ను నీ నామమును ప్రేమిస్తారో వాళ్ళు ఉత్సాహంగా ఉల్లాసింతురు. కాబట్టి ప్రభువా వారిని దయతో కప్పుతావు. వాళ్ళని ఆశీర్వాదించే దేవుడవు నువ్వు. కేడంతో కప్పినట్లు వారిని దయతో కప్పుతావు ప్రభువా అని మరి ఇక్కడ దావీదు తన కష్ట సమయంలో దేవునికి ప్రార్థిస్తూ మరి శత్రువుల విషయంలో ప్రతీకారం తీర్చుకోమని ప్రభు యొద్ద మొరపెడుతూ దేవుని యొక్క మరి నడిపింపును అడుగుతూ ఈ కీర్తన రాయబడి ఉంది. మరి ఈ కీర్తనలో చెప్పినట్లు మనం కూడా మరి కష్ట సమయంలో ఎలా ప్రార్థించాలనేది మరి ప్రార్థించాలి. మరి ఆయన యందు మరి ఎలా లక్ష్యం ఉంచాలని అలాగే అంతేకాదు మనం కూడా కొన్నిసార్లు కొన్ని క్లిష్ట పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు మనం కూడా దేవుని యొద్ద ప్రార్థించడం మరి ప్రార్థనను మరి సిద్ధం చేసి ఉంచుకోవడము ప్రార్థన ప్రతి ఉదయం మన కంఠస్వరం వినపడులాగా మనం ప్రార్థించడం అనేది దావీదులాగా ప్రార్థన జీవితం సాధన చేయడం ఎంతో మేలు. ఆమేన్.